ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పేరు రోజ్వెల్ ఇన్సిడెంట్. అసలు ఈ రోజ్వెల్ ఇన్సిడెంట్ అంటే ఏంటి, అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అది ఇప్పుడు దేనికి పనికి వస్తుంది అంటే, రోజ్వెల్ ఇన్సిడెంట్ 1947లో యుఎస్లోని రోజ్వెల్ ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అసలు ఏంటంటే, ఒక రైతు తన భూమిలో ఒక వింత మెటల్ని చూసినాక అక్కడున్న రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ వాళ్ళు దాన్ని చూసి అదొక ఫ్లయింగ్ డిస్క్ అని చెప్పారు. ఫ్లయింగ్ డిస్క్ అని చెప్పాక ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది అమెరికాలో ఆ టైంలో. దాని తర్వాత రోజ్వెల్ ఆర్మీ వాళ్ళు అది యుఎఫ్ఓ కాదని అదొక ఎయిర్ బెలూన్ అనేది చెప్పారు. అసలు అప్పుడు ఆ మిడిల్లో ఏం జరిగింది అన్నది ఎవ్వరికి తెలియదు. అది గవర్నమెంట్, నేను అనుకుంటున్న ప్రకారం ఇంకా చాలామంది అంటుంది ఏంటంటే, గవర్నమెంట్ మాట మార్పు చంపిందేమో అని చాలామంది అంటున్నారు. అసలు ఎందుకు మార్చిండ్రు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అది ఎయిర్ బెలూన్ కాదు, మళ్ళీ దాని యూఎఫ్ఓ అని చెప్పారు. అందుకు అనేది అయితే మనం ఈరోజు చూద్దాం. ఇది చాలా డీప్గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ లాంటిదండి, ఒక ఫ్యామిలీ ట్రీ. ఎందుకంటే అసలు దీని నుంచి బ్లూ ప్రాజెక్ట్ అని చాలా లింక్ అయిపోయాయి. ఫస్ట్ ఇది దాని రూట్, దాని తర్వాత బ్రాంచెస్ చాలా ఉన్నాయి, ఇంకా చూడాలి మనం. ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కేసు వరకు అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మీరు చెప్పారు ఇది చాలా ఫేమస్ కేసు అని, దీంట్లో ఏముంది అంత ఫేమస్ అని అనవచ్చు. ఎందుకంటే చాలామంది దీన్ని ఫేమస్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ దాన్ని యూఎఫ్ఓ అని చెప్పి దాని తర్వాత అదొక వెదర్ బెలూన్ అనే అందుకు చెప్పారు. అసలు ఏమైంది, దాని లోపల ఏమైంది, అది దీన్ని ఫేమస్ చేసింది. ఇంకా ఆ రైతు భూమిలో దొరికిన మెటల్ వచ్చేసి సాధారణ మెటల్ లాగా అయితే లేదు. ఇది చాలామందికి ఆశ్చర్యపరిచింది, దానివల్లనే అది ఫేమస్ అయింది. ఉండగా 1994 యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు ఒక అధికారిక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేముందంటే, 1947లో వచ్చింది అది యుఎఫ్ఓ కాదు, అది ప్రాజెక్ట్ మొగుల్ అని చెప్పారు. మరి ఆ రైతు భూమిలో దొరికింది ఏందని అడిగితే, అది ప్రాజెక్ట్ మొగుల్లోని హై ఆల్టిట్యూడ్ బెలూన్ పార్ట్స్ అని చెప్పడం జరిగింది. దీంతో ఈ కేసు అయిపోలేదు, ఇప్పుడే అసలైన కథ స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా విచారణలు జరిగాయా? అవును, జరిగాయండి. ప్రాజెక్ట్ బ్లూ బుక్ 1952 to 1969. అమెరికా ప్రభుత్వం వేల యుఎఫ్ఓ స్లైటింగ్లను పరిశీలించడం జరిగింది. వాటి రిపోర్ట్లలో చాలా విమాన స్లైటింగ్లు, నక్షత్రాల స్లైటింగ్లే ఉన్నాయి. కొన్ని కేసుల గురించి సైంటిస్టులు అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. కథకు వద్దాం. 1947లో జరిగిన కేసు, 1994లో జరిగిన కేసు, ప్రాజెక్ట్ బ్లూ బుక్, ప్రాజెక్ట్ మొగుల్ గురించి మీరు ఎందుకు చెప్పారు? అసలు మీరు రూట్స్, బ్రాంచెస్ అని ఫ్యామిలీ ట్రీ అని చెప్పారు. మీరు రూట్స్ ఏమో 1947లో జరిగినాయి, ఓకే. 1994 ఓకే. మరి 2024 లేకపోతే 25లో ఏమైనా జరిగాయి అంటే, ఎస్, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయండి. కావాలంటే నేను నైట్ అప్లోడ్ చేయడం జరిగింది. నేను నైట్ మీరు చూసుంటే కొన్ని లైవ్లు కూడా అయ్యాయి. దేనిపైన, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ట్వీట్ తర్వాత ఇదైతే చాలా ఆసక్తికరంగా మారింది. దీనిపైన కొన్ని లైవ్ న్యూస్లు కూడా కావడం జరిగింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయవచ్చు. పెంటాగన్ కేసు అని కొట్టండి, వస్తుంది. మరియు మన చివరి భాగంకి వస్తే, పెంటాగన్, ఇది తాజా వార్త. ఆల్ డొమైన్ ఎనామోలీ రిజల్యూషన్ ఆఫీస్ అనే సంస్థ 2024లో ఈ రీసెర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే సంవత్సరంలో ఒక రిపోర్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఎలాంటి ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ కనిపించినట్టయితే ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. కానీ దీంతో మన విచారణ అయితే క్లోజ్ కావలేదు.